మస్తు ఇబ్బందులు పెట్టిర్రు, కానీ ఫలితం అయితే దక్కింది ఆమెకి కళ్యాణ్ గారి దగ్గర. ఈరోజు ఆమెకి కళ్యాణ్ గారు అండగా ఉన్నారు. ఇంకా మాకంటావా అన్న, మేము చెప్తున్నామన్నా, మేము జన సైనికులం అండి, మేము ఒక కల్ట్ ఇది. ఎలాగంటే 100 మందిలో 10 మంది మాలాగా ఉండాలి, 90 మంది సైలెంట్గా ఉండాలి, 90 మంది పబ్లిక్ పాలసీల గురించి, పబ్లిక్ గురించి, పార్టీ గురించి కష్టపడాలి. 10 మంది మాత్రం మనలా ఉండకపోయామనుకోనా, మనల్ని ఇంకా ఇలాంటి దాసరి విజ్ఞానం లాంటి ఎదవలు, ఇలాంటి వాళ్ళందరూ కుక్కలు వచ్చి మొరుగుతూ ఉంటాయి మీడియా ముంగడికి. అలా మొరగనివ్వకూడదు కదా. సరే, ఇప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి వల్ల నాకేమీ అన్యాయం జరగలేదు, ఎవరి వల్ల అన్యాయం జరగదు. నేను ఒక పార్టీ కార్యకర్తని, నేను జనసేనకి సపోర్ట్ చేస్తున్నాను, నన్ను చాలా మంది కళ్యాణ్ నాయుడు అని చెప్పి గుర్తుపడుతున్నారు. మరి వీడు వైసీపీ కార్యకర్త, సరే వీడి గురించి ఎవరైనా చెప్తున్నారా, వీడి గురించి ఎవరైనా ప్రెస్ మీట్ పెడుతున్నారా? మరి వీడెవడన్నా మా నాయకుడి గురించి, సరే వీడు వైసీపీలో ఉన్న లీడరు, కండువా వేస్తున్నాడు, సరే ఏదైనా లీడర్ అయి ఉంటే వీడు మాట్లాడినా ఒప్పుకుంటాం మేము, అది ఇలా కాదు రాజకీయ పరంగా. అంతేగాని వీడెవడో కూడా తెలియదు, వీడు వచ్చేసి మీడియా ఉండని చెప్పి ప్రతిసారి 2 తెలుగు రాష్ట్రాలు ఎవడు గుర్తుపట్టాడు, పుష్ప సినిమా ఎవడ ఆపుతాడు? నీకు ఎవడ చెప్పిండ్రా బాబు నీకు పుష్ప సినిమా ఆపుతామని? మేము చెప్పినామా? సగం మింగబెట్టేదే నువ్వు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ వీడిని కుక్కను కొడతారు కొన్ని రోజులు అయితే, సినిమా కానీ రేపు అటు ఇటు అయిందంటే కుళ్ళేస్తున్నాను. సినిమా ఆల్రెడీ ఇప్పుడు బెనిఫిట్ షోలు అంటారు నైట్ 10 నుంచే, అక్కడే డౌట్ కూడా వస్తుంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో బెనిఫిట్ షోలు ఒక రోజు ముందే వేసిరనుకో నా సినిమా అటర్ ఫ్లాప్లు అయ్యి భయంతో ఉన్నాం. ఎందుకంటే మేమైతే హిట్ కావాలని కోరుకుంటున్నాం. మనం ఎందుకంటే మన తెలుగోడికి అవార్డు వచ్చింది, మనం గర్వపడాలి. అల్లు అర్జున్కి వచ్చిందంటే అల్లు అర్జున్ బయటోడా, మన తెలుగోడు, మనం గర్వపడాలి. నేను గర్వంగా చెప్పుకుంటాను, నేను అరే మన తెలుగోడికి వచ్చిందిరా బై, మన మెగా హీరోకి వచ్చిందిరా బై అని గర్వంగా చెప్పుకుంటా. వీళ్ళలాగా నేను చిల్లర వ్యవహారం చేయను. నేను సగం మింగబెట్టేది వీడన్నా, వీడిని వదలము. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ పెడతా నేను వీడి గురించి. డెఫినెట్గా రైట్. అయితే కళ్యాణ్ ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ వరకు మీరందరూ కూడా ఎలక్షన్కి ముందు వరకు ఎలా ఉన్నారు, ఎలక్షన్ తర్వాత ఎలా ఉన్నారు అనేది ఒకసారి చూద్దాం. ఎలక్షన్ ముందు వరకు ఎలా ఉన్నారు అనేది తెలుసు. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎలా ఉందండి మీ ఫ్యామిలీతో కానీ మీరు కానీ, ఎట్లా ఉంది? అంతా హ్యాపీయా, గుడ్డా? నేనైతే నా ఫ్యామిలీతో ఉండట్లే అన్న. ఫ్యామిలీ విడిపోయింది, ఇంకా పెళ్లి చేసుకున్నాను, ఒక పాప పుట్టింది, ఒంటరి బతుకుతున్నాను. ఎవరు సపోర్ట్ లేరు, ఇటు పార్టీ కూడా సపోర్ట్ లేదు మనకి, జనసేన పార్టీ కూడా ఎవరేం గుర్తించలే మనల్ని. మొన్నటిదాకా ఏదో పెయింట్ వర్క్ అది ఇది చేసుకున్నాను, నా కాళ్ళ మీద బతికాను, పాప పుట్టింది. ఇప్పుడు మళ్ళీ నా జాబ్ నాకు వచ్చేసింది, ప్రొజెక్షన్ ఆపరేటర్ కింద విజయవాడలో చేసుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను. చెప్తున్నా కదా, ఈ పార్టీకి సపోర్ట్ చేయడం వల్ల మొత్తం నా లైఫ్ అనేది కోల్పోయాను నేనైతే. ఇదైతే వాస్తవం. చూస్తున్నావు కానీ అనుభవం. ఒకప్పుడు పెళ్లి కాకముందు కళ్యాణ్ నాయుడు వేరు, డబ్బుకు డబ్బు, అమ్మా నాన్న దగ్గర ఉండేటోడిని, ఫుల్ సపోర్ట్ ఉండేది. బట్ ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఈ వైసీపీ వాళ్ళు టార్గెట్ చేయడం వల్ల, వీళ్ళు టార్గెట్ చేయడం వల్ల, కొంతమంది మనల్ని ట్రోల్ చేయడం వల్ల, పార్టీ వాళ్ళు మనం పట్టించుకోకపోవడం వల్ల మస్తు ఇదైపోయినాం. వాళ్ళు పట్టించుకుంటారని చెప్పి అయితే మనం సపోర్ట్ చేయలేదు. బట్ ఏంటంటే ఇక్కడ ఎందుకు కొంచెం తగ్గుతానన్న. గెలవక ముందు కళ్యాణ్ నాయుడిని పట్టించుకున్నారు, గెలిచిన తర్వాత ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే అక్కడ ఏమైనా పట్టించుకోవడం అంటే వాళ్ళు నాకు డబ్బు సహాయం చేయాలి ఇదని కాదు. పట్టించుకోవడం అంటే అప్పుడు కూడా ఏం పట్టించుకున్నారనా, అరెస్ట్ అయ్యాం కాబట్టి ఎవరో ద్వారా వెళ్ళింది న్యూస్, ఇడిపించారు అంతే. చెప్తున్నా కానీ ఎవరికేమి సపోర్ట్ ఏం లేదు. పవన్ కళ్యాణ్ గారు వరకు ఎవరిని వెళ్ళనివ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మంచి చేస్తుండు, ఆయన ప్రజలకు చేయాల్సింది చేసేస్తుండు. ఆయన వరకు వెళ్ళాలి కార్యకర్తలు అనేసరికి అక్కడ గేట్ దగ్గర ఆపేస్తారు మమ్మల్ని. మధ్యలో ఎవరైనా ఉన్నారంటారా? ఆపేస్తారన్న. నా వరకే అయింది అది. అప్పుడు దాకా అన్ని రోజులు సంవత్సరం కష్టపడ్డాను పార్టీ గురించి. సంవత్సరం ఏంటన్నా, 2017 నుంచి టిక్ టాక్ ఉన్నప్పటి నుంచి కష్టపడితే ఎవడో ఏదో వైసీపీ ఏదో వీడియో పెట్టాడని చెప్పి పార్టీ ఆఫీసులో నుంచి 1000 రూపాయలు ముఖం మీద కొట్టి బయటకు గెంటేసిండు నన్ను, ఆ అమ్మాయిని. ఆ రోజు అరే ఎక్కడికి వెళ్తాడు ఇంత మళ్ళీ నా వీడియోలు చూసారు కళ్యాణ్ అని గుర్తుపెట్టి, బౌన్సర్లు సహా పవన్ కళ్యాణ్ గారు బౌన్సర్లు, గేట్ కీపర్లు, మొత్తం మంగళగిరి పార్టీ ఆఫీస్లో ప్రతి ఒక్కరు గుర్తుపట్టారు నన్ను. ఆఖరికి పవన్ కళ్యాణ్ గారికి మేకప్ మ్యాన్ ఉంటాడు కదా, ఆయన రూమ్లో కూడా ఉన్నా నేను. ఆ రోజు పొద్దున ఎవడో ఏదో వైసీపీ పెట్టి, అసలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోకుండా, వీడియో వచ్చింది నీ మీద బ్యాడ్గా, అది చేసినాడు ఇది చేసినాడు, 1000 రూపాయలు అర్ధరాత్రి 11ంటికి 1000 రూపాయలు ముఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు. అర్ధరాత్రి ఆడపిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్తానన్నా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను మళ్ళీ అడుగు పెట్టాలి అక్కడ. నేను గెలిచిన తర్వాత కూడా అడుగు పెట్టాలి అసలు. ఎందుకంటే ఇక అర్థమైపోయింది నాకు, అన్నయ్య వరకు పోనివారు. ఆ రోజు మన జరిగిపోయింది. నిజంగా చెప్తున్నా కానీ మా విజయవాడ అంటే తెలుసు మీకు, రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్లు, అవి ఇవి. ఆ రాత్రి అమ్మాయిని పట్టుకుని నేను గుణదల మాత చర్చిలో వీళ్ళు మాట ఇచ్చారు కాబట్టి 3 రోజులు మంగళగిరి పార్టీ ఆఫీస్ ముంగడ కూర్చున్నాను. ఏదైనా మేము అడిగిన దానికి డబ్బులు కూడా కాదు, సార్ ఇట్లా ఏదో అయిపోయింది సార్, ఒక మంచి ఉద్యోగం ఇప్పించండి సార్ నాకు, చేసుకుంటాను సార్ అంటే, చూస్తాము కళ్యాణ్ గారు కూర్చొని 3 రోజులు కూర్చోబెట్టి తర్వాత 1000 రూపాయలు మొఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారు. అసలు ఏం జరిగింది అక్కడ? కూడా వైసీపీలకు సపోర్ట్ చేసినట్టు అయింది. వాళ్ళు నా మీద వీడియోలు పెట్టారన్న.
వీడియోలు పెట్టినప్పుడు ఆ వీడియోలు ఎందుకు పెట్టారు ఏంటి తెలుసుకోవాలి కదా. వన్ సైడ్ విన్నాం కదా, 2 సైడ్స్ వినాలి కదా. మా సైడ్ వినకుండా పిలిచారు 1000 రూపాయలు అర్ధరాత్రి 11ంటికి. ఇక గుణదలమ్మ ఆ 1000 రూపాయలు కూడా నేను అక్కడే చెట్లలో పడేసి వద్దులే అని చెప్పి కోపంలోనే. గుణదలమాత చర్చ్ ఉండగా చర్చ్లో 20 రోజులన్నా అక్కడే పడుకున్నాము, అక్కడే ఉన్నాం. కానీ ఆ 20 రోజులు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటారా, నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్. ప్రతి ఒక్కరు రావడం, రైస్ తీసుకురావడం, అన్న మీకు మేము తోడుగున్నాం. పార్టీ ఆఫీస్ తోడుగలేకపోయినా కూడా నేను ఈరోజు చేసిన దానికి నా ఫాలోవర్స్ అయితే నాకు అండగా ఇప్పుడు కూడా నిలబడ్డారన్న. సో నా ఫాలోవర్స్ నేను బంగారమే అనుకుంటా. నేను వాళ్ళు నిలబడ్డారు, వాళ్ళు నన్ను నమ్మారు, పార్టీ ఆఫీస్ నమ్మలేకపోయింది. అంటే వాళ్ళు కూడా నీకు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఉన్న వాళ్ళు అభిమానంతో ఉన్న చెప్పినా కానీ నేను వీడియోలు పవన్ కళ్యాణ్ గారి గురించి సపోర్ట్ చేయడం వల్లే వాళ్ళు నాకు ఫాలో చేశారు. వాళ్ళు ఈ రోజు నా ఒక ఛానల్లో 2,70,000 మంది, ఒక ఛానల్లో 50,000 మంది, ఇన్స్టాగ్రామ్లో 70,000 మంది ఫాలోవర్స్ ఉన్నారంటే వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ గారి డైహార్డ్ ఫ్యాన్స్, జన సైనికులు, మొత్తం ఆంధ్ర పీపుల్స్ ఎక్కువ అందులో. వాళ్ళందరూ నన్ను 20 రోజులు బంగారం చూసుకున్నారు. వాళ్ళు ఒకటే భరోసా ఇచ్చారన్న, పవన్ కళ్యాణ్ గారు పట్టించుకోపోయినా మేము ఉన్నామన్నయ్య, నీకు పార్టీ ఆఫీస్ పట్టించుకుంటే ఏంటి, పట్టించుకోపోతే ఏంటి. కానీ ఇందులో మాత్రం నేను చాలా అంటే చాలా వరస్ట్ అన్న. మెడబెట్టి గంటేశారు నా కార్యకర్తనే. అది ఇప్పుడు నేను ఏదో అబద్ధం చెప్పట్లేదు. అది ఈ వీడియో కాల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా ఆ 1000 రూపాయలు నా ముఖం మీద కొట్టినోడు వాడు చూస్తే అది తెలుస్తుంది. ఎప్పుడైనా కలిసారా పవన్ కళ్యాణ్ గారిని? కళ్యాణ్ గారిని అయితే కలవలేదన్న, ట్రై కూడా చేయను నేను. ఎందుకంటే నేను అభిమాని అంతవరకే. వస్తే అదే వస్తుంది మనకి, ఫోటో దిగాలని. పవన్ కళ్యాణ్ గారితో ఫోటో దిగాలి, ఎందుకన్నా పక్కన నుంచోవాలి, ఇంకా క్రేజ్ పెరుగుతుంది అని చెప్పి చాలా మంది. క్రేజ్ ఎవరికి కావాలన్న బాబు, ఫోటోలు ఎవరికి కావాలి? నేను నా దిమాగే వేరన్నా. పవన్ కళ్యాణ్ గారు వారాహి మీటింగ్ పెడితేనే నేను ఆమడ దూరంలో నిలబడ్డాను. నేను పబ్లిక్లో వెళ్ళకుండా నేను కూడా గుడ్డలు చింపేసుకోవచ్చు, నేను కూడా వెళ్ళిపోవచ్చు. నేను పవన్ కళ్యాణ్ గారి మంచితనానికి ఫ్యాన్, నేను ఆయన చేసే మంచికి ఫ్యాన్ నేను. సో ఆయన అడుగు జాడలు నడుస్తాను. ఒక మీటింగ్కి వెళ్ళంటే సైలెంట్గా ఉంటాను, ఆయన ఏం మాట్లాడి అదే వింటాను. సీఎం 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 అని పిచ్చి కుక్కల్లాగా అరుసుకోము మేము, అలాగే ఉంటాను నేను. అలాగే ఇంకోటి, నన్ను గుర్తిస్తే వస్తుంది ఫోటో, గుర్తించప్పుడు. అంతేగాని అన్న ఇప్పుడు వెళ్ళి నేను పాట సార్ నాతో నేను వీడియోలు చేశాను సార్, ఒక ఫోటో ఇప్పియండి సార్ పవన్ కళ్యాణ్, అలాంటి దిగజారిపోనన్నా నేను. కొంతమంది దిగజారుతారు, నేను దిగజారును. నేను నాలాగే ఉంటాను. నేను వస్తే వస్తుంది, రాకపోతే మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆయన ఏమన్నా ఇదా అన్న, ఆయన ఒక మనిషే. ఇప్పుడు నాకు అభిమానం ఉంది, ఆ తమ్ముడు వీడియో వచ్చింది సరే వాడిని తీసుకురండి ఇక్కడికి మాట్లాడ, అప్పుడు కొంచెం సంతోషంగా అన్నయ్య దగ్గరికి వెళ్ళింది, గర్వంగా నిలబడతాను. నేను అడుక్కుని వెళ్తే ఆ అవతల వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తారు తెలుసా అన్న, కొన్ని రోజులు తెప్పించుకుంటారు. అలాంటిది ఎవరికి కావాలన్నా, ఎవరికి వద్దు కదా, కరెక్టా కాదన్న. ఇప్పుడు మనం దిగాలంటే మనం సొంతంగా వెళ్ళాలి. ఇప్పుడు మనం వెళ్ళి ఒక 10 మందిని అడుగుతాం, నేను దిగాలంటే నిమిషం పట్టదు. ముక్క శ్రీను మంచి వాళ్ళు ఉన్నారు నా చేతిలో. అందుకు మన బత్తుల బాలరామకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా కళ్యాణ్ గారితో ఫోటో తీద్దాం సార్. అన్నయ్య నేను రాజమండ్రిలో 4 సార్లు విజిట్ అయినా అన్నయ్య రాధానగరానికి. మన వెళ్ళచ్చు కానీ నాకు డ్యూటీ ముఖ్యం ఫస్ట్. నేను డ్యూటీలో ఉంటూ క్యాబిన్లో సినిమా నడుపుతూ నేను పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేశాను. ఇప్పుడు నాకు జాబ్ పోయిందనుకో, పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పెట్టుకుని రానా నన్ను డ్యూటీలో? ఎవరైనా పెట్టుకోరు, నా కుటుంబాన్ని నేనే పోషించుకోవాలి. సపోర్ట్ ఏంటంటే ఒక కార్యకర్తగా, అంటే నా ఇష్టపడుతున్నాను నా పార్టీని, నేను కళ్యాణ్ గారిని ఇష్టపడుతున్నాను కాబట్టి సపోర్ట్ చేస్తున్నాను, అంతవరకే. ఇది ఎగబడిపోయేది ఏం లేదు. ఇంకా కొన్ని రోజులు అయితే మొత్తానికి వీడియోలు ఆపేద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఇంకా పాప పుట్టేసింది కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేద్దాం, ఈ గొడవలు ఎందుకు మానేద్దాం అనుకునేసరికి ఇలాంటి ఎదవలు తగులుతున్నారు నాకు. మళ్ళీ నాకు మైండ్ తిరిగిపోతుంది. మా భార్య అదే అంటుంది, మంచిగా మానేశాను ఎన్ని రోజులు, 4 నెలలు ఎలక్షన్ రిజల్ట్ అయిన తర్వాత వీడియోలే పెట్టలేదు అసలు. మళ్ళీ ఏదో వీడియో నా దగ్గరికి వచ్చింది, ఈ కుర్రోళ్ళు నాకు షేర్ చేయడం, నేను మళ్ళీ స్టార్ట్ చేయడము. ఇంకా ఆగుతుందా అన్న, ఒకసారి మూతి దగ్గర వచ్చి మైక్ పెట్టగానే మనకు ఊపు వచ్చేస్తుంది. ఆ రోజు ప్రసాద్ కూడా అలాగే జరిగింది గబ్బర్ సింగ్కి. అవును, వాడు వేస్ట్ అన్న, వాడి పని మేము చూసుకుంటాంలే అన్న. ఓకే రైట్. అయితే కళ్యాణ్ ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మీ లైఫ్ మంచిగానే హ్యాపీగా? సూపర్ అన్న, చాలా హ్యాపీగా ఉన్నాను. అప్పుడప్పుడు మీలాంటి అన్నలు కూడా ఫోన్ చేస్తున్నారు, ఇంకా నన్ను ఇలా ముంగర తీసుకురండి, నా బాధలు కూడా చెప్పుకుంటాను నేను. డెఫినెట్గా కళ్యాణ్. అదేవిధంగా పార్టీ కూడా మిమ్మల్ని దృష్టిలో పెట్టుకోవాలని చెప్పని కూడా మేము కూడా అనుకుంటున్నాం. ఒకవేళ వద్దులే అన్న, ఆ రోజు వాళ్ళు చేసిన దానికి మాత్రం ఈ వీడియో దయచేసి కళ్యాణ్ గారు కళ్యాణ్ గారు ఏంటన్నా నాకు బాధ ఏంటంటే అన్న, వాళ్ళు నన్ను పంపించేసారని కాదు, ఏదో ముష్టోడికి 1000 రూపాయలు వేసినట్టు వేసి వెళ్ళిపోతే అది ఎలా అనిపిస్తుంది నా మనసుకి. అమ్మ ఇన్ని రోజులు సపోర్ట్ చేసినాం పార్టీకి. ఆ లెక్క ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నువ్వు మాట్లాడిన ఇవన్నీ వీడియోస్ చూసుకుంటే ఆ రకంగా అయితే పార్టీ నుంచి నీకు కొన్ని లక్షలు రావాలి. అయితే అదే నేను అదే అన్నా చూసుకుంటే మరి ఈ రకంగా మాట్లాడి ఈ రకంగా సపోర్ట్ చేసినట్టు అయితే కనుక ఫస్ట్ నుంచి నువ్వు చాలా బెట్టింగ్ ప్రమోషన్స్ వచ్చినాయి అన్న.
ఈ యాప్లు ప్రమోషన్ చేయాలి అది ఇది అంటే నేను ఒకటే అన్నాను, నేను పవన్ కళ్యాణ్ గారి అభిమాని అండి, నన్ను ఇష్టపడి సబ్స్క్రైబ్ చేశారు, ఇష్టపడి నన్ను ఫాలో చేశారు, నా ఫాలోవర్స్ని నా అన్న అభిమానులు, నేను మోసం చేయను, వాళ్ళని నాశనం చేయను, నేను ఒక బెట్టింగ్ ప్రమోషన్ నేను చేశాను అనుకో నాకు చెడ్డ పేరు రాదు, కళ్యాణ్ గారికి చెడ్డ పేరు వస్తుంది, ప్రతిదీ రిజెక్ట్ చేశానన్న. వచ్చేది నాకు ఇప్పుడు కూడా వస్తాయి, నాకు నీ డిస్ప్లే మీద వేయండి అదేదో తిరంగా ఉంటాయి కానీ నేను ఏది చేయనంట. నేను అసలు నాకు డబ్బు అవసరమే, నాకు దేవుడు కాళ్ళు ఇచ్చిండు చేతులు ఇచ్చిండు, కష్టపడతాను అంతే. నా భార్య నేను కష్టపడుతాను, నా బిడ్డను చూసుకుంటున్నాం, హ్యాపీగా ఉన్నామన్న. ఆ రోజు ఏంటంటే ఆ 1000 రూపాయలు ముఖం మీద కొట్టినందుకు అది ఇంకా నాకు మనసులో ఎప్పుడు పోట్లే. అది కళ్యాణ్ గారు చూసి ఆ రియాక్ట్ అయితే బాగుంటుంది, అది ఒక్క విషయంలో అన్న. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది నమ్మకం వెళ్తారన్న, నేను అడిగింది వాళ్ళని నాకు ఒక ఇల్లు ఇవ్వండి, నాకు అది ఇవ్వండి, నేను కష్టపడిపోయినా అనలేదు, ఒక జాబ్ చూపెట్టండి సార్, దారి చూపెట్టండి, మీరు పెద్దలు కాబట్టి పార్టీలో అంటే నువ్వు తప్పు చేసినావు ఇక 1000 రూపాయలు తప్పు పెట్టిన వాళ్ళు అపోజిషన్ వాళ్ళు. సరే మన జనసేన వాళ్ళు పెట్టారు వీడియోలు అంటే అనుకోవచ్చు అన్న, అరే మనోళ్ళే పెట్టారు నువ్వు ఏం తప్పు చేసావు అనుకోవచ్చు. పెట్టినోడు అపోజిషనోడు పెట్టినప్పుడు నువ్వు ఎలా నమ్ముతావు? అలాంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పెడతారు అంటే ఇప్పుడు వాళ్ళనే నమ్మండి మీరు. ఇప్పుడు నా ప్రకారం చూసుకుంటాను, ఇప్పుడు నాది అలాగే అయింది, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా మరి వాళ్ళని నమ్మండి, పవన్ కళ్యాణ్ గారు నమ్మకండి. మరి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు నమ్ముతున్నారు మీరు? ఓకే, అండ్ ఆయనకో న్యాయం మాకో న్యాయమా? నీకు ఏం కావాలని అనుకుంటున్నావు అసలు? నాకేం లేదన్న, అదొకటే కళ్యాణ్ గారి వరకు వెళ్ళాలి. నీ డ్రీమ్ ఏంటి? నా డ్రీమ్ అంటేనే కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇన్ని రోజులు ఆయన 10 సంవత్సరాలు అంత కష్టపడి 2 చోట్ల ఓడిపోయి ఒకసారి నానా మాటలు పడి అయినా కూడా నిలబడి సినిమాలు చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్క రూపాయిని పార్టీకే ఖర్చు పెడుతూ నిలబడ్డాడు. కానీ ఆయన డిప్యూటీ సీఎంతో ఆగకూడదు, సీఎం అవ్వాలి. సీఎం తర్వాత ఇంకా నెక్స్ట్ ఏమంటే పిఎంఏ, ఇంకా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అంతేగాన అది అవ్వాలి. అది అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది కానీ సీఎం అయితే చాలు. అయితే ఇక్కడ ఇంకో విషయం, చివరిగా నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి సంబంధించి మీరు ఒక మాటలో ఏమైనా చెప్పగలుగుతారా? చెప్తాను. ఓకే, పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి దేవుడు, దైవం, ఇంకా కనిపించని దేవుడు కంటే కనిపించే దేవుడు ఆయననే మాకు. ఇంకా ఆయన మాకు దేవుడు అన్న, అంతే. బంగారం, గోల్డ్, డైమండ్, ఇంకా చాలా ఉంటాయి ఆయన గురించి చెప్పాలంటే. ఆయన ఏం చేసినా మంచిగా చేస్తాడు. ఆయన ఏ డిసిషన్ తీసుకొని ఆయన మంచికే. చాలామంది టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు చాలామంది కోపం వచ్చింది జన సైనికులకి, అరే ఇలా చేసిండి ఎందురా పవన్ కళ్యాణ్. నేను ఒకటే అన్నాను, ఆయన ఏం చేసినా మన భవిష్యత్తు గురించే చేస్తాడు. ఆయన మన భవిష్యత్తు మారాలనే చేస్తాడు. ఇప్పుడు ఒక మెట్టు దిగాలి, లేకపోతే ఏమైతే మళ్ళీ రావణ కష్టమే. మళ్ళీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అధాపాతాలకు వెళ్ళారంటే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఆపకుండా ఉండాల్సింది, మంగళగిరి వెళ్ళకుండా ఆపేరు. మరి మన సార్కి కొంచెం తెక్కెక్కువ కదన్నా, కథం అధాపాతాలం అన్నాడు. ఇంకా అధాపాతాలం కంటే దారుణం ఇది. అధాపాతాలు అంటే ప్రతిపక్షం, ఇది మరీ దారుణం, ఇది చెప్పి మరీ కొట్టాడు అన్న. అది చిరంజీవి గారు అన్నయ్య, పెద్ద అన్నయ్య, ఆయన కూడా బంగారం, పెద్ద అన్నయ్య. అసలు చెప్పాలంటే చిరంజీవి గారి తర్వాత పవన్ కళ్యాణ్ గారు పెద్ద అన్నయ్య, మా ఇంట్లో పెద్ద అన్నయ్య ఆయన, అంతే. రైట్. జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ గారి గురించి ఏం చెప్తామన్నా, మంచి లీడర్, ఒప్పుకుంటాను. ఆయన గురించి ఎక్కువ ఏం తిట్లగా అన్న, ఆయన నాశనం చేసిన వీళ్ళే కదా. మరి అదే మరి ఇప్పుడు ఆయన మంచి లీడర్, పాప ఆయన చేయాలనుకున్నంత కొంచెమే చేసిండు అన్న. నేను ఏపీలో కూడా ఉన్నాను కదా అన్న. నేను చెప్పాలంటే ఆయన ఏదైతే గవర్నమెంట్ బిల్డింగ్లు ఇచ్చాడు కదా, ఆ బిల్డింగ్లో ఉండే రాజమండ్రిలో. నేను మంచి చేసిండు, మంచి అంటే మంచి చేసిండు. బట్ ఏంటంటే కొంచెం నోటి ఇది వల్ల ఈ 3 పెళ్లిళ్ళు దత్త పదే పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయడం వల్ల మన సార్ ఇంకా నెగిటివ్ అయిపోయాడు అందరిలో. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.